అత్యంత ఇంపార్టెంట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచినటువంటి 11 స్థానాల్లో ఒక స్థానమైనటువంటి ఎర్రగొండపాలెంలో ఎంత దయానీయమైనటువంటి పరిస్థితిలో విద్యా వ్యవస్థ ఉందో చెప్పేటటువంటి కార్యక్రమం. చంద్రబాబు నాయుడు గారి తనయుడు అనేటటువంటి ఒకే ఒక్క ట్యాగ్ లైన్ తోటి మంత్రి పదవిని తీసేసుకొని ఇవాళ రాష్ట్రంలో సకల శాఖ మంత్రిగా వెలిగిపోతున్నటువంటి లోకేష్ గారు నిర్వహిస్తున్నటువంటి విద్యాశాఖలో డొల్లతనం ఏంటో ఒక్కసారి రాష్ట్ర ప్రజలందరూ గమనించాలి. ఎంత అసమర్థ, ఎంత చేతగాని పరిస్థితిలోకి ఆ విద్యాశాఖని నెట్టివేశాడో ఈ లోకేష్ గారు స్పష్టంగా ఆధారాలతో ఉండేటటువంటి ఈ యొక్క విషయం ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో, కేవలం ఎర్రగొండపాలెం నియోజకవర్గంలోనే దాదాపుగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపుగా 486 మంది ఉపాధ్యాయులు వెళ్ళిపోయారు. ఉపాధ్యాయులు వెళ్ళిపోతే వచ్చినటువంటి వారు ఎంతమంది అయ్యా అంటే కేవలం 100 మంది మాత్రమే. గవర్నమెంట్ ప్రభుత్వ పాఠశాలల్లో ఎంత దీనమైనటువంటి స్థితి ఉంది అంటే, హీనమైనటువంటి స్థితి ఉంది అంటే, మా నియోజకవర్గంలో ఇన్ఛార్జిగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ సూట్ కేసు కొడితేనే పోస్ట్ పట్టాలి, సూట్ కేసు కొట్టు ఉద్యోగం పట్టు. మా దగ్గర ఉన్నటువంటి స్కీమ్ ఇది. ఎవడు సూట్ కేసులు కొట్టలేడో వాడికి ఉద్యోగం రాదు, పోస్టింగ్ రాదు. ఇది సాక్షాత్తు ఆధారాలతో కూడినటువంటి ఈ యొక్క విషయం. ఇది తాటికాయంత అక్షరాలతో అచ్చువేసింది ఎవరో తెలుసా? ఆంధ్రజ్యోతి. ఆంధ్రజ్యోతిలో 2 రోజుల నుంచి కంటిన్యూగా వస్తున్నటువంటి ఈ యొక్క ఆర్టికల్స్. టీచర్స్ లేరు, టీసీలు తీసుకొని వెళ్ళండి అని కొలుకుల ప్రధానోపాధ్యాయుడు చెప్తున్నాడు. ఎలాంటి దయానీయ స్థితిలో ఈ యొక్క విద్యాశాఖ ఉంది అంటే, రాష్ట్రంలో ఒక్క ఎర్రగొండపాలెంలో 486 పోస్టులు ఖాళీలు ఉన్నాయి. 250 మంది ఉన్నటువంటి కొలుకుల పాఠశాలలో కేవలం 2 ఉపాధ్యాయులు. ఎవరన్నా విద్యార్థులు వెళ్ళి అడ్మిషన్ అడిగితే ఇక్కడ టీచర్స్ లేరయా, నీకు ఇష్టం ఉంటే చేరు, కష్టమైతే టీసీ తీసుకొని వెళ్ళిపో అని చెప్తున్నాడు ఉపాధ్యాయుడు. ఇది సాక్షాత్తు ఆంధ్రజ్యోతిలో వేసినటువంటి ఆర్టికల్. ఇది కొలుకుల. ఇంకొక ఆర్టికల్ ఈరోజే వచ్చింది. వెళ్ళేవారే కానీ వచ్చేవారు లేరు. ఇది కూడా ఆంధ్రజ్యోతిలో వచ్చినటువంటి ఆర్టికలే. త్రిపురాంతకం సంబంధించినటువంటి మండలంలో వచ్చినటువంటి ఆర్టికల్. ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏంటి అంటే, ఎర్రగొండపాలెంలో వెళ్ళిపోయినటువంటి వారు 150 మంది, పుల్లల చెరువులో వెళ్ళిపోయినటువంటి ఉపాధ్యాయులు 71 మంది, త్రిపురాంతకంలో 90, పెదారవీడులో 38, దోర్నాల్లో 52 మంది. వచ్చినటువంటి వారంతా కలిపి ఎంతమంది అంటే 100 మంది. అంటే ఇక్కడ 600 మంది ఉండేటటువంటి పుల్లల చెరువు ఒక స్కూల్లో, జడ్పీ స్కూల్లో, జిల్లా పరిషత్ స్కూల్లో 600 మందికి 3 ఉపాధ్యాయులు. స్టూడెంట్స్ 600 మంది ఉన్నారు, 3 ఉపాధ్యాయులు. ఎందుకు ఇక్కడ చేరట్లేదు అంటే సూట్ కేసు కొట్టాలి. సూట్ కేసు కొట్టకపోతే అక్కడ పోస్టింగ్ రాదు. ఇలాంటి దుర్మార్గమైనటువంటి నీతి మాలిన రాజకీయం చేస్తూ చెప్పేవన్నీ శ్రీరంగ నీతులు, దూరేవన్నీ ఏదో ఉంటుంది కదా ఆ సామెత,